छात्र मित्रों, आज मैं फिर आप सबका स्वागत करता हूं। आंध्र प्रदेश के 10वीं कक्षा के हिंदी पाठ्यपुस्तक के अंतर्गत जो भक्ति पद पाठ है, हम आज उसकी चर्चा करेंगे। ఈ రోజు నేను మీకు తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రండి మనందరం కలిసి చర్చిద్దాం భక్తి పద్. भक्ति पद ये रैदास की चौपाई है। पहले हम कवि रैदास के बारे में थोड़ा बहुत जानने की कोशिश करेंगे. रैदास గురించి కొంచెం తెలుసుకుందాము. संत रैदास का जीवन काल सन 1482 से सन 1527 तक माना जाता है. సెయింట్ రైదాస్ అంటారు. సంత రైదాస్ యొక్క జీవితకాలము 1482 నుంచి 1527 వరకు అని చెప్పుకోబడుతుంది. మధ్యయుగం నాటి కవి అని చెప్పబడతారు ఈయన సంత रैदास. संत रैदास का जन्म बनारस में हुआ था. गुरु ग्रंथ साहिब में इनके पद संकलित हैं. ఈయన రాసిన పదాలన్నీ కూడా గురు గ్రంథ సాహిబ్, సిక్కుల మత గ్రంథము ఈ గురు గ్రంథ సాహిబ్ అందులో సంకలనం చేసి ఉన్నారు. रैदास ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक है. జ్ఞాన మార్గి కవులలో ముఖ్యమైన వ్యక్తి రైదాస్. ఈ జ్ఞాన మార్గి అనే పదం మీకు అర్థం కాకపోవచ్చు. హిందీ సాహిత్యానికి సంబంధించినటువంటి శబ్దము జ్ఞాన మార్గి, ప్రేమ మార్గి అనే శబ్దాలు వస్తాయి. అందులో रैदास ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक है. జ్ఞాన మార్గి కవులలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. పదండి ముందుకు వెళదాం. चलिए हम आगे चलेंगे. तो रैदास अपने पदों में भगवत स्मरण, भगवत भक्ति को महत्व दिया था. रैदास తన పదాల్లో భగవత్ స్మరణ, దేవుడిని స్మరించడం, దేవుడి పట్ల భక్తి మొదలైన వాటికి విలువ ఇచ్చాడు. అంటే ఈయన పదాల్లో ప్రస్తుతం మనం చదవబోతున్నటువంటి ఈ రైదాస్ కి చౌపాయిలో ఆయన దేవుడిని వర్ణిస్తూ ఉంటాడు. అది ఏ విధంగా వర్ణించాడన్నది మనం ముందు చూద్దాం. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर पार कर सकते हैं. భగవంతుడు పేరు తలుచుకుంటూ ఈ భవసాగరాన్ని, ఈ సంసారాన్ని మనం దాటవచ్చు. భగవాన్ కే నామ రూపీ నావ్, రామ్ రామ్ రామ్, అదే నామరూపీ నావ్. ఆ రామనామంతో మనం ఈ ప్రపంచాన్ని, ఈ భవసాగరాన్ని దాటొచ్చు అని రైదాస్ చెప్తున్నాడు. रैदास अपने पदों में भगवत स्मरण, भगवत भक्ति का महत्व दिया था. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर पार कर सकते हैं. ఈ ప్రపంచం అనే సముద్రాన్ని మనం దాటొచ్చు, ఈ భవసాగరాన్ని మనం దాటొచ్చు కేవలము ఆ భగవంతుడు నామస్మరణతోటి. ఇప్పుడు మనం చెప్పబోయే రైదాస్ పంక్తులలో రైదాస్ తన భక్తి భావాన్ని వర్ణించాడు.
భగవంతుడికి భక్తుడికి అవినాభావ సంబంధం ఉంది. అది విడదీయరాని సంబంధం. భగవంతుడు భక్తుడు పరస్పరము కలిసే ఉంటారు. రవిదాస్ యొక్క భక్తిని దాస్య భక్తి అంటారు. అయ్యా, నేను నీ దాసుణ్ణి, నువ్వు నా యజమాని, నీ సేవే నాకు ముఖ్యం అని దాస్య భక్తిలో చెప్పబడుతుంది. మళ్ళీ ఒకసారి చదువుదాం. प्रस्तुत पंक्तियों में रैदास ने अपने भक्ति भाव का वर्णन किया है। भगवान और भक्त का अटूट संबंध है। भगवान और भक्त के बीच में जो संबंध है उसको कोई टूट नहीं सकते। एक दूसरे से भिन्न नहीं है, अभिन्न है। भगवान और भक्त अभिन्न है, एक दूसरे से जुड़े रहते हैं। भगवान भक्त के हृदय में ही रहते हैं, तो भक्त राम नाम जपते हुए तल्लीन हो जाते हैं, खुश हो जाते हैं। कोई भी भक्त भगवान को अपने दिल में रखना चाहते हैं। रैदास की भक्ति को दास्य भक्ति कहते हैं। चलिए आगे चलेंगे। इसमें पहला पद हम पढ़ेंगे। प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समाने। यदि आप इसका रागात्मक रूप सुनना चाहेंगे तो YouTube में जाइए और इन शब्दों को टाइप कीजिए, तो आपको शास्त्रीय संगीत के अंतर्गत आप इसे सुन सकते हैं। దీన్ని మీరు రాగాత్మకంగా లయాత్మకంగా వినాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. అనూప్ జలోటా పాడింది ప్రభుజీ తుమ్ చందన్ అని టైప్ చేస్తే చాలు, మీరు చక్కగా వినొచ్చు ఈ శాస్త్రీయ సంగీతాన్ని. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. చాలా సహజంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రెండు పదాలు మీరు చూడండి, చందన్ పానీ. ప్రభుజీ తుమ్ చందన్ हम पानी, जाकी अंग अंग बास समाने। इन पंक्तियों में रैदास ने भगवान को चंदन से और अपने को पानी से तुलना की है। భగవంతుణ్ణి చందనంతో పోల్చాడు, తనను తాను నీటితో పోల్చుకున్నాడు. चंदन के संपर्क में जाने से पानी में सौगंध की व्याप्ति हो जाती है। చందనం రాయి మీద నీటితో కలిపి అరగదీస్తే ఆ పరిమళం బాగా వ్యాపిస్తుంది. చందనంగా ఉన్నా కూడా దాని యొక్క ఫ్రాగ్రెన్స్ అంత ఎక్కువ రాదు, కానీ నీటితో కలిపితే ఆ నీటి అణువులతో కలిస్తే చందనం యొక్క సౌగంధం చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ రैदास కూడా ఏమన్నాడంటే, చందనకి సంపర్కమే జానేసే, చందనం యొక్క సంపర్కంలోకి వెళ్ళటం వల్ల పానీమే సౌగంధకి వ్యాప్తి హోజాతే, నీటిలో సౌగంధం పరిమళం పెరుగుతుంది. అంటే భగవంతుడు భక్తుడు కలిసినా కూడా ఇలాంటి చైతన్యమే మనకి కనపడుతుంది. భక్తుల్లో తేజస్సు కనపడుతుంది. ఎప్పుడైతే భక్తుల్లో భగవంతుడి యొక్క ప్రవేశం జరుగుతుందో భక్తుల్లో ఒక తేజస్సు కనపడుతుంది. అంటే భక్తుడి యొక్క తేజస్సు ద్విగుణీకృతం అవుతుంది. అందుకనే రैदास భగవంతుణ్ణి చందన్ అని, తనని తాను జలము నీరు అని పోల్చుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే చందనము నీరు కలిస్తే సౌగంధము పెరుగుతుందో, మంచి వాసన వస్తుందో, అదేవిధంగా భగవంతుడి యొక్క రూపము అయితే భగవంతుడి యొక్క నామము
రైదాస్ యొక్క అంగాంగాల్లో జీర్ణించుకుపోయింది. రైదాస్కి భావన రైదాస్ యొక్క భావన ఏంటంటే ప్రభు ఉస్కే దిల్ మే సమాయే హుయే హై. ఆ భగవంతుడు ఆయన హృదయంలో నిండుగా ఉన్నాడు, అకామిడేట్ అయి ఉన్నాడు. భగవాన్ కి ప్రేమ రూపీ సుగంధ ఉస్కే అంగ అంగమే సమా చుకి. భగవంతుడు అనేటువంటి ప్రేమ సుగంధం ఆయన నరనరాల్లో ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువుని భగవంతుడిని చందనంతో పోల్చడం జరిగింది, భక్తుణ్ణి నీటితో పోల్చడం జరిగింది. भगवान को चंदन कहा भगवान को चंदन कहा और भक्त को पानी कहा गया है. चलिए देखिए, यहां पर मैंने आपके लिए आपको समझाने के लिए मैंने चित्र बनाए हैं. यहाँ पर चंदन देखिए, ये सिल पर चंदन को घिसने से, चंदन की लकड़ी घिसने से, पानी मिलाकर घिसने से सुगंध की व्याप्ति हो जाती है. इसलिए चंदन को भगवान कहा गया है. चंदन को क्या कहा गया है? भगवान कहा गया है. और यहां देखिए, भक्त को पानी कहा गया है. हाँ, पानी और चंदन मिलने से ही सौगंध की व्याप्ति हो जाती है. इसको हमें याद रखना है. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే भगवान को रैदास ने चंदन से तुलना की है, अपने आप को पानी से तुलना की है. पानी बिना चंदन पानी का कोई महत्व नहीं. చందనం లేకుండా నీటికి మరి ఆ సౌగంధం రాదు. మరి ముందుకు పోదాం. ఇక్కడ ఒకసారి మనం అర్థాలు చూద్దాం. ప్రభు का समानार्थी शब्द सेम मीनिंग भगवान, देव, ईश्वर. चंदन को हम सैंडल कहते हैं, सैंडलवुड कहते हैं. पानी का अर्थ है जल, वाटर. जाकी जिसकी जिसकी यहां पर रैदास की अंग अंग में भगवान समा चुके हैं. बास स्मेल, सुगंध, फ्रैग्रेंस, समानी एकाम्बलेट हो गया. फिर भक्त के हृदय के अंदर भगवान समा गए. चंद्र, चांद, मून, वन और जंगल भी कहते हैं. कृपा, कृपा, तत्सम और तत्सम शब्द के अंतर्गत आपको कृपा कृपा दिया जाता है. आपको कृपा लिखना है. रत्न, रत्न, जग, दुनिया, संसार. जग को दुनिया कहते हैं. ప్రపంచం అంటాము, దాన్ని హిందీలో సంసారం అంటాము. दुनिया. नाव, नाव का समानार्थी शब्द नौका. और छोटा जहाज, చిన్న చిన్న నౌకలు, పడవల్ని మనం నావ్ అనొచ్చు. चलिए ముందుకు వెళ్దాం. ఆగే చలేంగే. ఇక రెండో పదానికి వెళ్దాము. ప్రభుజీ तुम घन बन हम मोरा, जैसे चितवही चंद्र चकोरा. प्रभु जी तुम घन बन हम मोरा, जैसे చితవహి చంద్ర చకోరా. ఈ పదాన్ని కూడా చాలా ఈజీగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ప్రభుజీ, ఓ భగవంతుడా, తుమ్ గన్ బన్, నువ్వు మేఘాల ఓనం లాంటి వాడివి. గన్ అంటే మేఘము. గన్ బన్ హమ మోరా, నేను నెమలి లాంటి వాడిని. మీకు అర్థమై ఉంటుంది. వర్షం వచ్చే ముందు దట్టమైన మేఘాలు క్రమ్ముకున్నప్పుడు ఆ నల్లని మేఘాలను చూసి నెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది. ఇక్కడ రైదాస్ అదే అంటాడు. ఓ ప్రభు, నువ్వు
మేఘము లాంటి వాడివి నేను నెమలిని. ఏ విధంగా అయితే మేఘాన్ని చూసి నెమలి పరవశించిపోతుందో నేను కూడా నిన్ను చూసి పరవశించిపోతాను. तुम गनबन हो मैं मोरा हूं जैसे చితవి చంద్ర చకోర. చకోర పక్షి ఏ విధంగా అయితే చంద్రుడి కోసం జీవిస్తుందో, చంద్రుణ్ణే చూస్తూ జీవిస్తుందో, నేను కూడా నీ దర్శనం కోసం, నీ కోసం అలా ప్రతీక్షిస్తూనే ఉంటాను, నిన్ను చూస్తూనే ఉంటాను. నిహార్తా హూ, దేఖ్తా హూ. అర్థాలు చూద్దాం ఒకసారి. చితవి అంటే దేకిన, నిహారణ చేసే ఆ విధంగా చంద్రుడు, చకోర పక్షి, మోర నెమలి, గన్బన్ మేఘవనము. वर्षा के पहले आकाश में काले काले बादल छा जाते हैं. छा जाना, व्याप्त हो जाना. वर्षा के पहले आकाश में काले काले बादल छा जाते हैं तो मोर पंख फैलाकर नाचता है. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది నల్లని మేఘాలను చూసి. इसी तरह इधे विधंगा रैदास भगवान के दर्शन पाकर खुश हो जाते हैं, भाव विभोर हो जाते हैं. इधे विधंगा रैदास भगवंतुడి యొక్క దర్శనం చేసుకుని దర్శనం पाकर खुश हो जाते हैं, తన్మయత్వం చెందుతాడు. जिस प्रकार ये विधंगा అయితే चकोर पक्षी चांद को देखता ही रहता है, చంద్రుని చూస్తూనే ఉంటుంది. और उसी की प्रतीक्षा में ही जीता है, చంద్రుడు గురించే వెయిట్ చేస్తూ ఉంటుంది, జీవిస్తూ ఉంటుంది. इसी प्रकार అదే విధంగా रैदास भी प्रभु के दर्शन के लिए जीते. रैदास కూడా ప్రభువు యొక్క దర్శనం కోసం చూస్తూ ఉంటాడు, ప్రభు దర్శనంలోనే ఉంటాడు, ప్రతీక్షిస్తూ ఉంటాడు. इस प्रकार चकोर पक्षी चांद को देखता ही रहता है और उसी की प्रतीक्षा में ही जीता है. उसी प्रकार रैदास भी प्रभु की दर्शन के लिए जीते हैं. और आगे चलेंगे. नेक्स्ट देखिए, यहां पर चित्र बनाया है मैंने आपके लिए. घन बन, काले काले मेघ. यहां पर देखिए मोर का चित्र. जब काले काले बादल मोर देखता है तो मोर नाच उठता है. यानी यहां पर मोरा का अर्थ मोर है भक्त. मोर को भक्त से तुलना की है और इन काले काले बादलों को भगवान कहा गया है. चले మరి ముందుకు వెళ్దామా. గన్ క్లౌడ్స్ మేఘాలు, మోరా పీకాక్ నెమలి చేసే ఆ విధంగా చిత్తవహి గేజింగ్ అలా చూస్తూ ఉండిపోవడం. చిత్తవహి దేకిన, చంద్ర మూన్, చకోర బర్డ్. అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ ముందుకు వెళ్దామా. సో ఇక్కడ ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉండడం చూసి నెమలి నాట్యం చేస్తుంది. वर्षा होने वाली रहती है और चारों तरफ आकाश में बादल गिर जाते हैं तो जंगल में उपस्थित मोर अपने पंख फैलाकर नाचे बिना नहीं रह सकता. ठीक उसी प्रकार एक भक्त राम नाम लिए बिना नहीं रह सकता. समझे, అర్థమైంది కదా. నెక్స్ట్ మీనింగ్స్ మనం చూసాము. देखिए चांद, इसको कहते हैं चकोर पक्षी. चांद की ओर देखता ही रहता है, रात दिन चांद की प्रतीक्षा में ही जीता है, चांद को निहारता है. రాత్రి పగలు ఈ చకోర్ పక్షి అనేది చంద్రుడి గురించే ఎదురు చూస్తుంది, చంద్రుని చూస్తూ జీవిస్తూ ఉంటుంది. ఈ విధంగా రైదాసు తనని తాను చకోర్ పక్షి అని, భగవంతుని చంద్రుడని పోల్చడం జరిగింది. अपने को चकोर पक्षी कहता है और भगवान को
चांद कहता है। चले ముందుకు వెళ్దాం, आगे चलेंगे। तो नेक्स्ट वर्ड, प्रभु जी तुम मोती हम धागा, जैसे सोन ही मिलत सुहागा। प्रभु जी तुम मोती हम धागा, जैसे सोन ही మిలత్ సుహాగా। చాలా అందమైన వర్ణన రవిదాస్ ఇక్కడ చేశాడు। ఇక్కడ భగవంతుణ్ణి ముత్యంతో పోలుస్తాడు। मोती से तुलना करते हैं रविदास भगवान को, और अपने को धागा दारम, जैसे सोन ही मिलत सुहागा। ఈ పదం అర్థం దీన్ని చూసిన తర్వాత చూద్దాము, इसको बाद में देखेंगे, पहले हम इसको समझाने की कोशिश करेंगे, चर्चा करेंगे। प्रभु जी, हे देव, हे भगवान, हे ईश्वर, तुम मोती हो, मैं धागा हूं। यू आर ए पेरल, आई एम ए थ्रेड। तुम మోతి हो, నువ్వు ముత్యము, నేను దారము। ముత్యానికి దారానికి సంబంధం ఏంటి? ముత్యము పవిత్రము అని చెప్పబడుతుంది। ఆ ముత్యాలన్నీ కూడా దారంలో గుచ్చితేనే ఒక గొప్ప మాల తయారవుతుంది। ఏ విధంగా అయితే భగవంతుడు భక్తుడు మనసులో నివాసం ఉంటే భక్తుడి యొక్క తేజస్సు పెరుగుతుందో, అదే విధంగా ముత్యాలు మాల కడితే చాలా అందంగా ఉంటుంది। సో मोतियों की माला सुंदर होती है। यहाँ पर रविदास ने भक्त को किससे तुलना की है? धागा से, और भगवान को मोती से तुलना की है। यहाँ रविदास कहते हैं, ये प्रभु तुम मोती हो तो मैं धागा हूं। धागे में मोतियां पिरोई जाती है। धागे में दाరంలో ముత్యాలు గుచ్చబడతాయి। मोती पवित्र और स्वच्छ का प्रतीक माना जाता है, स्वच्छ रहता भी है, इसलिए भगवान को मोती कहा गया है। फिर चर्चा करेंगे बच्चों। यहां रविदास कहते हैं, प्रभु तुम मोती हो, मैं धागा हूं। यू आर ए पेरल, आई एम ए थ्रेड, जिसमें मोतियां पिरोई जाती है। गुच्छबड़ते, पिरोना అంటే గుచ్చబడటం। मोती और पवित्र, मोती को पवित्र माना जाता है, पवित्र का प्रतीक माना जाता है, और स्वच्छ रहते हैं मोती। ముత్యాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి, సముద్రంలోనే మనకు దొరుకుతాయి। మీకు తెలుసా విషయం? మంచి ముత్యాలు అంటారు। సో భగవంతుడు మంచి ముత్యము, మరి మనము ఆ ముత్యాలు అన్నిటినీ దారంతో కొడితే ఎంత అందం వస్తుందో, భక్తుడి మనసులో కూడా భగవంతుడు ప్రవేశిస్తే అంత అందంగా ఉంటుంది। సో మోతి धागा, जैसे सोन ही మిలత్ సుహాగా। ఈ పదం కొంచెం చాలా మందికి అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది, కానీ నేను మీకు ప్రయత్నిస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండాలి। జైసే సోన్ హి మిలత్ సుహాగా। సోన్ హి అంటే బంగారం, సుహాగా బోరాక్స్, పారస్ అంటారు హిందీలో। అంటే మీకు చిత్రం చూపిస్తే అర్థమవుతుంది। చలియే हम आगे आपको चित्र दिखाएंगे और समझाएंगे। यह धागा है, इसको धागा कहते हैं। मोती, जब धागे में मोतियां पिरोते हैं तभी यह सुंदर माला बनती है। कवि के अनुसार अगर ईश्वर मोती समान है तो भक्त एक धागे के समान है, जिसमें मोतियों को पिरोया जाता है। अर्थात दोनों एक दूसरे के बिना अधूरे हैं, समझे? और इसी के लिए कवि ने भक्त से भगवान के मिलन को सोने में सुहागा कहा। మీకు చెప్తాను ముందు ముందు मैं చూపిస్తాను। इसी के लिए कवि ने एक भक्त से भगवान के मिलन को భక్తుడుని భగవంతుడిలో కలపడం అనేది सुहागा कहा है। और मोतियों को धागे में पिरोने से सुंदर माला बनती है। भक्त और भगवान एक होने से चैतन्य की व्याप्ति हो जाते हैं। భగవంతుడు భక్తుడు ఎప్పుడు కలుస్తారో అప్పుడే చైతన్యం అనేది
ప్రకాశం అనేది, దీప్తి అనేది, తేజస్సు అనేది కనపడుతుంది. అంటే భగవంతుడు భక్తుడు హృదయంలో ఉన్నప్పుడే వెలుగు మనం చూడగలము. అదేవిధంగా అంటే జైసే సోనే మే సుహాగా మిలానేసే, బంగారంలో ఈ సుహాగా, ఇది మీకు కొంచెము आपको समझना मुश्किल है. సుహాగా బంగారంలో కలపడానికి వాడేటువంటి ఒక పదార్థం. అంటే బంగారానికి మెరుగు పెట్టడానికి, లేకపోతే బంగారంలోని వేస్ట్ మెటీరియల్ బయటకు తీయటానికి ఇది కలపవలసి వస్తుంది. అప్పుడే బంగారానికి రంగు వస్తుంది, అప్పుడే బంగారానికి అందం వస్తుంది. तो सोने में सुहागा मिलाने से उसकी सुंदरता बढ़ जाती है, यानी उसमें निखार आ जाती है, అందులో మెరుపు వస్తుంది. అంటే బంగారంలో మనము చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్పడం ప్రయత్నం. దిస్కో कहते हैं సుహాగా, బోరాక్స్ ఆర్ పారస్ అంటారు హిందీలోని. సుహాగా borax, when used in melting of gold and silver, helps to dissolve oxides and other impurities and produce a fluid borate slag that collects on the surface of the melted metal. ఇది కలిపితే బంగారం మరింత శుద్ధమవుతుంది. ఇక్కడ రైదాస్ కూడా మనకి ఆ విధంగానే ఎప్పుడైతే भक्त और भगवान एक हो जाता है, चैतन्य की व्याप्ति हो जाती है और भक्त का प्रकाश और भी बढ़ जाता है. జైసే సోనహి మిలత్ సుహాగా. ఇప్పుడు అర్థమైందా మీకు? సోనహి మిలత్ సుహాగా అంటే మరి బంగారంలో ఈ పారస్ని కలిపినప్పుడే ఆ బంగారం శుద్ధి చేయబడుతుంది, ఆ బంగారం రంగు వస్తుంది. అదేవిధంగా భక్తుడి యొక్క హృదయంలో భగవంతుడు ప్రవేశించినప్పుడే భక్తుడి యొక్క తేజస్సు పెరుగుతుంది. భగవంతుడు ముత్యమైతే భక్తుడు దారం. ఇది భగవాన్ మోతి హై తో భక్త దాగా హై. मोती एक बार चलेंगे, हम अर्थ जानने की कोशिश करेंगे. मोती पेरल जैसे लाइक दैट, मिलत मिक्स मेल्ट, सोनहि మిలత్ సుహాగా. మిలత్ అంటే కలపడం, కలవడం, మెల్ట్ అవడం. దాగా థ్రెడ్, సోనహి గోల్డ్, సుహాగా బోరాక్స్. ఇది ఒక భౌతిక పదార్థము, సైన్స్ సంబంధించింది, రసాయనము. పదండి ముందుకు వెళ్దాం. తర్వాత పదం చూద్దాం. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. చాలా సహజమైనటువంటి వాక్యాలు, సాధారణ వాక్యాలు, సాధారణ శబ్దాలు. हे प्रभु, तुम स्वामी हो तो मैं दासा हूं, तुम मालिक हो तो मैं సేవక్ హూ. ఓ ప్రభు, నువ్వు నా యజమానివి, నువ్వు స్వామివి, నేను దాసుడిని. మరి ఇటువంటి భక్తి रैदास ప్రకటిస్తున్నాడు. प्रभु को स्वामी कहता है और अपने को दास मानता है. रैदास यहाँ अपने को दास और प्रभु को स्वामी मानते हैं, इसलिए रैदास की भक्ति को दास्य भक्ति कहा गया. అందువల్ల రైదాస్ భక్తిని దాస్య భక్తి అంటారు. మేరా భక్తిని, మేరా భాయ్ భక్తిని మాధుర్య భక్తి అంటాము, కానీ रैदास की भक्ति को दास्य भक्ति कहा गया है. रैदास यहाँ अपने को दास और प्रभु को स्वामी मानते हैं, इसलिए इंदुवल्ला रैदास की भक्ति को दास्य भक्ति कहा गया है. जिस प्रकार सेवक अपनी मालिक की सेवा करता है, उसी प्रकार रैदास भगवान की सेवा करता है. रैदास अपनी भक्ति का वर्णन करते हुए रैदास जी स्वयं को एक दास और प्रभु को सेवक मानते हैं. అర్థమైంది కదా? తనని తాను సేవకుడిగా పోల్చుకుంటాడు, దేవుడి యొక్క సేవకుడిగా, దేవుణ్ణి స్వామి, యజమాని, మాలిక్. ఓ భగవంతుడా, నువ్వు యజమానివి, నేను సర్వెంట్ని అని చెప్పడం జరిగింది. చాలా సులభమైనటువంటి పదాలు. ప్రభుజీ, ఓ ప్రభువా, తుమ్ స్వామి, నువ్వు స్వామివి, నా యజమానివి. హమ్ దాసా, నేను నీ దాసుణ్ణి, నీ సేవలో నా జీవితాన్ని గడుపుతాను.
యజమాని సేవ చేయడమే సేవకుడి యొక్క లక్ష్యంగా ఉంటుంది. ఇటువంటి భక్తిని కరే రైదాసు మనకి ప్రకటించాడు. పదండి మరొకసారి ముందుకెళ్దాము. देखिए यहाँ पर मैंने आपके लिए जो चित्र आपके सामने रखा, हनुमान जी राम भक्त हैं, राम का सेवक है। और यहाँ पर आप जानते हैं अन्नमैया तो बालाजी वेंकटेश्वर के भक्त हैं। और ये दोनों सच्चे भक्तों के अंतर्गत आते हैं और गुरु की सेवा में ही जीना चाहते हैं। बात समझ में आई? फिर एक बार आपको समझाएंगे। यहां पर रैदास अपने को चंदन कहा, अपने को पानी कहा और भगवान को चंदन कहा। यानी रैदास ने चंदन से भगवान को पाने से अपने को तुलना की है। चंदन का वास जिस तरह फैल जाता है और भगवान भी भक्त के अंदर समा चुके हैं। तो यहाँ पर चंदन देखिए, यहाँ पर भक्त का प्रतीक है, पानी भगवान चंदन का प्रतीक है। और प्रभु जी तुम गनबन हम मोरा, प्रभु को गनबन कहा है और भक्त को मोरा कहा है। जिस तरह चांद को देखना चाहता है चकोरा और देखता ही रहता है, निहारता ही रहता है, उसी तरह रैदास भी भगवान के दर्शन के लिए देखता ही रहता है, दर्शन करता ही रहता है। और गनबन मोरा और चांद चकोरा, यहां पर मोती कहा भगवान को और आपने आपको धागे से तुलना की है। इस तरह सुहागा ये है, सोने में शुद्धता लाने के लिए ये सुहागा मिलाया जाता है। प्रभु को स्वामी कहते हैं, अपने को दास कहता है। चलिए మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి మళ్ళీ మీకు నెక్స్ట్ సెషన్లో మీరాబాయిని పరిచయం చేస్తాను. సాధారణ శబ్దాల్లో తెలుగులో మీకు చెప్పమని చాలా మంది విద్యార్థులు కోరారు. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ధన్యవాదములు. फिर मिलेंगे मीराबाई कविता के साथ आपके सामने आऊंगा. धन्यवाद.